అందరికీ వెల్కమ్ టు మై ఛానల్ మన ప్రయాణం అండి. ఇప్పుడైతే మనం బద్రీనాథ్లో ఉన్నాం. ఇప్పుడు మనం దర్శనానికి వెళ్దాం. ఇక్కడ నుంచి మానా విలేజ్ కూడా వెళ్ళాలనుకున్నాను, కాకపోతే కుదరలేదు. ఏదో ఆర్మీ ఏదో ఇష్యూ జరిగి ఇక్కడ మన ఎవరిని పంపించడం లేదు. అక్కడ అయితే ఎవరైనా వస్తే ఖచ్చితంగా చూడండి, మంచి వర్తున్న ప్లేస్ అది. అక్కడి నుంచే పాండవులు స్వర్గాహారణ చేసింది, లేకపోతే సరస్వతి నది అక్కడే అన్ని పుట్టిండేది. ఖచ్చితంగా మీరు అయితే పోతే ఖచ్చితంగా మీరు ట్రై చేయండి. వస్తే ఒకవేళ బద్రీనాథ్కి వస్తే నా వల్ల అంటే ఇంకా ఇప్పుడు నా వల్ల ఇంకా కుదరలేదు. మీరు ఖచ్చితంగా చేయాలా. ఒకవేళ వస్తే మీరు ఖచ్చితంగా వెళ్ళండి. ఓకే, ఇప్పుడైతే మన టెంపుల్ దగ్గరికి పోదాం. ఇక్కడ నుంచి మనకి 1/2 కిలోమీటర్ అంతే, ఈ యొక్క మా ఒక హోటల్ నుంచి అంతే, జస్ట్ 1/2 కిలోమీటర్ అంతే. మీరు చూసుకోవచ్చు, ఇదే మన హోటల్. ఇక్కడ నుంచి అలా వెళ్ళాలండి. హోటల్ రూమ్స్ కట్టిస్తున్నారు అనుకుంటా, అది టెంపుల్ది. చాలా బాగుంది అసలుకి. క్లైమేట్ చూడండి, ఇక్కడ మంచు కొండలు కానీ అంతా, వాటర్ ఫాల్స్ చూడండి అక్కడ ఒకసారి. చాలా బాగుంది కదా. పోదాం ఇంకా మనం ఇక్కడ టెంపుల్ దగ్గరికి. మన దగ్గర తప్పకుండా స్నానం చేసేయడానికి టువాల్స్ కూడా లేవు. టువాల్ కొనుక్కోవడానికి ఇట్లా వచ్చాము. ఇదే రూట్ మనం పోవాల్సిందే బద్రీనాథ్కి. చూడండి సార్ క్లైమేట్ ఎలా ఉందో అసలుకి. చూడండి ఒకసారి. చూడండి, తప్తకుండు బ్రహ్మకపాల. ఇక్కడే బ్రహ్మకపాలం కూడా ఇక్కడ ఉండేది. బ్రహ్మకపాలం అంటే ఏం లేదండి, బ్రహ్మదేవుడు మామూలుగా తన శరీరంలో నుంచి ఒక ఐదో తల ఉంటుంది. అమ్మాయి మీదనే అమ్మాయి మీదనే తల ఇక్కడ పడిందని మన్మధుడు వేసింది. మన్మధుడు ఇక్కడ భావం వల్ల అమ్మాయి మీదనే పూర్వీకులకి అమ్మాయి కావాలని తిరుగుతారు. పిండం అంటారు కదండి, తెలుగు పిండం అంటారు. దేవుడి 5వ తల ఇక్కడే శివుడు నరికేసి స్వర్గ ప్రాప్తి కలుగుతుందని ఇక్కడ నమ్మకం. ఆయన కపాలం ఇక్కడ దానికోసం ఇక్కడ ఎంతో అంటే ఇక్కడ బద్రీనారాయణ టెంపుల్ దగ్గరే పక్కనే 1/2 కిలోమీటర్లో ఉంటుంది. తను ఒక సృష్టించిన ఒక స్త్రీనే తన సృష్టించిన తన వెనకాల ఉంటుంది ఇక్కడ. దాంతో అలాగే ఓం నమో నారాయణ అష్టాక్షరి మంత్రం పుట్టిన ప్రదేశం ఇక్కడే అంటారండి. జనాలు కూడా అలాగే ఉన్నారండి చుట్టూరా. చూడండి ఒకసారి టెంపుల్ దగ్గర ఎంతమంది జనాలు ఉన్నారు అసలు. ఫుల్ జనాలు ఉన్నారు. ఒకసారి చూడండి, ఫుల్ జనాలు ఉన్నారు. మీరు చూస్తున్నారు కదండి, ఇదే అలకనంద తీరంలో శంకరాచార్యుల వారికి బద్రీనారాయణ విగ్రహం అయితే ఇక్కడే దొరికిందనమాట. 7వ శతాబ్దం నుంచి 8వ శతాబ్దం వరకు బుద్ధిస్టులు ఇక్కడ మందిరాన్ని కూల్చేసి వాళ్ళు ఇక్కడ బుద్ధ మందిరం నిర్మించారని ఉంది. ఇంత మాత్రమో నిజమో తెలియదు, మీరే ఒకసారి చెప్పండి కామెంట్స్ లో. మనం ఇప్పుడు నడుస్తున్న బ్రిడ్జ్ పైన నుంచే తమన్నాని అల్లు అర్జున్ బద్రీనాథ్ సినిమా నుంచి కింద పడేశాడు చూడండి. ఇక్కడే అండి అది. కాల్సింటే మీరే చూసుకోవచ్చు మళ్ళీ ఒకసారి క్లిప్ వేసుకొని. చూడండి ఒకసారి ఎట్లున్నాయో జనాలు కూడా అలాగే ఉన్నారండి. చూడండి ఒకసారి అలకనంద ఎంత ఫాస్ట్గా వస్తుందో, ఎంత ఫాస్ట్గా ఉధృతంగా ప్రవహిస్తుందో చూడండి మీరే. అలాగే అట్లా కొండలోని చూస్తుంది అలకనంద. పదండి ఇప్పుడు తప్పకుండా దగ్గరికి వెళ్ళి అక్కడ స్నానాలు చేయాలి. ఫస్ట్ 1 అవర్ అవుతుందంటే దర్శనానికి, పెద్ద టైం ఏం పట్టదు. ఇంత జనాల్లో 1 అవర్ అంటే చాలా గ్రేటే. ఇది హాట్ వాటర్ స్ప్రింగ్ అనమాట అండి. ఇది సపరేట్, మెయిన్ ఇంకోటి చూపిస్తాయి చూడండి. ఇది నీళ్ళు అయితే ఎంత వేడిగా ఉన్నాయంటే లోపల ఒక్కరు కూడా దిగలేదు చూడండి. చాలా వేడిగా ఉన్నాయి. ఒక చెమ్ము తీసుకొని ఇట్లా పోసుకోవడం అంతే. ఇప్పుడే మన స్నానం అయితే అయిపోయిందండి. ఇప్పుడు ఇంకా దర్శనానికి పోయే టైం అయింది. వెళ్దాం పదండి ఇంకా దర్శనానికి. మళ్ళా పోదామన్నా. మీరు చూసుకోవచ్చు, కనపడుతుంది బ్రహ్మకపాలం అండి. ఈ క్లైమేట్ ఇది చాలా బాగుందండి. చూడండి అసలుకి నది ఎక్కడి నుంచి వస్తుంది. నది అది బ్రహ్మకపాలం అండి. అక్కడికి ఇక్కడికి వచ్చి పిండాలు పెడతాయి దూరం వచ్చి.
అంటే నైట్ వెళ్ళకూడదు అంటున్నారు. ఇప్పుడే 6:30 పైన అయింది. చూద్దాం కుదురుతుందో కుదరదు. చూడండి టైం 7 అయిందంటే ఎవరైనా నమ్ముతారా? అంటే ఇక్కడ కొండలు హై ఆంప్లిట్యూడ్లో ఉన్నాం అంటే మనం ఎక్కువ ఎత్తు ప్రదేశంలో ఉన్నాం కాబట్టి డే లైట్ ఎక్కువ. మార్నింగ్ 4:30 కాగానే తెల్లారిపోతుంది. ఈవినింగ్ 7:45 8 అయినా అట్లే తెల్లగానే ఉంటుందండి. చూడండి ఎంతోమంది జీవితకాలంలో ఒక్కసారైనా రావాలనుకునే ఒక ప్రదేశం అండి ఇది. చూడండి ఎంత బాగుంది అసలుకి లైటింగ్కి అంతా. మీరు కూడా ఏదో రోజు రావాలండి, మంచి ఎక్స్పీరియన్స్ అవుతుంది. చార్ధామ్లో ఇది ఒక ఎంతో ముఖ్యమైనది ఇది బద్రీనాథ్ అనేది. ఇప్పుడే బద్రీనాథ్ దర్శనం అయితే అయిపోయిందండి. చాలా బాగుందండి, చాలా బాగా జరిగింది దర్శనం అనేది. ఇది లోపల నుంచి ఎప్పుడు చూసిండారు మీ టెంపుల్, ఎప్పుడు ఫ్రంటే చూసిండారు. ఇద్దరు లోపల ఇలా ఉంటుంది, లోపలంతా చుట్టూరా టెంపుల్స్. ఇదిగోండి చూడండి మెయిన్ గర్భగుడి అదే. ఇదిగోండి చూడండి మీ ఆదిశంకరాచార్యులు కూడా ఇక్కడ స్టాచ్యూ ఉంది. ఇదిగోండి ఆంజనేయ స్వామి ప్రతిమ ఒకటి ఉంది ఇక్కడ. ఇక్కడ అమ్మవారు ఉన్నారు. అలాగే చుట్టూరా ఇక్కడ తీసుకొచ్చి శ్రీకృష్ణుడు. మన దర్శనం అయితే అయిపోయిందండి. ఇంకా కిందకి వెళ్దాం మనము. వెళ్ళేసారి టెంపుల్ ఎలా ఉంది ఇంకోసారి చూద్దాం. ఈ లైటింగ్స్ ఎలా బాగుంటాయి. ఇక్కడ చూడండి ఎంత బాగుంది ఇక్కడ నుంచి అసలుకి. మంచి వీడియో అయితే ఇంతతో కంప్లీట్ అయిందండి. ఖచ్చితంగా షేర్, సబ్స్క్రైబ్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.